ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలందరికీ నమస్కారాలండి. ఈ వారం నేను వంశీ కంఠస్ఫూర్తి గారు రచించిన నన్ను దోచుకుందువటే అనే కామెడీ కథను మీకు వినిపించబోతున్నానండి. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో 21 జూన్ 2013 సంవత్సరంలో ప్రచురితమైంది. కథ మొదలు పెట్టేస్తున్నానండి. నన్ను దోచుకుందువటే రచన శ్రీ వంశీ కంఠస్ఫూర్తి. ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందా, నీలా ఉంటుందా. అమ్మాయిని చూస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఆ పాటే వినిపించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, తొలి చూపులోనే హృదయాన్ని దోచుకోవటం అంటే ఇదేనేమో అనిపించింది. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే గుండెలో గిటారు డ్రమ్సు కలిపి మోగిస్తున్నట్టు అనిపించింది. చక్రాల్లాంటి కళ్ళు, టొమాటో పళ్ళ లాంటి చెక్కిళ్ళు, సంపెంగ మొగ్గ లాంటి ముక్కు, చందమామ లాంటి మోము, తెల్లటి పంజాబీ డ్రెస్సులో విశాఖ సముద్రపుటొడ్డున కూర్చున్న అందాల జలకన్యలా అనిపిస్తోంది ఆ అమ్మాయి నాకు. ఒరే జఫా, ఇందాక ఆకాశం అమ్మాయి అయిందన్నావు, ఇప్పుడేమో జలకన్య అయిందంటున్నావు. కాసేపు ఆగితే ఆకాశం, నీరు, గాలి, నిప్పు, భూమి అన్నీ అమ్మాయిలంటావు. నీకేదో అయిందోయ్ సుబ్బుగా. వెనుక నుండి గట్టిగా మొట్టికాయ మొట్టినట్టు అన్నాడు పిఎం. నువ్వస్సలు తగ్గద్దు బాబాయ్, అమ్మాయి కత్తిలా ఉంది, నువ్వు ప్రొసీడ్ అయిపో, వెన్ను తడుతున్నట్టు అన్నాడు ఆర్ఎం. అసలు ఈ పిఎం ఆర్ఎంలు ఎవరో చెప్పాలంటే ముందు నా గురించి చెప్పాలి. నా పేరు సుబ్రహ్మణ్యం, అందరూ ముద్దుగా సుబ్బు అని పిలుస్తారు. చెన్నై పోర్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సొంత ఊరు వైజాగ్ కావటంతో అమ్మ నాన్న ఇక్కడే ఉండటంతో 2 వారాలకి ఒక్కసారైనా వైజాగ్ వచ్చి వెళ్ళటం నాకు కాలక్షేపం. వచ్చినప్పుడల్లా రామకృష్ణ బీచ్కి వెళ్ళటం ఓ అందమైన అనుభూతి. 30 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి కాలేదనే బెంగతో బాగా తిని ఈ మధ్య కాస్త ఒళ్ళు చేశానేమో. ఒళ్ళు తగ్గడానికి ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అని చాలా ఖర్చు చేసి ఇంకా ఇలాగే బాగుందన్న కమిట్మెంట్కి వచ్చేశాను. ఇక పిఎంఆర్ఎంల విషయానికి వస్తే వాళ్ళెవరో నా ఫ్రెండ్స్ అనుకుంటున్నారా? కానీ కాదు, వారు కూడా నేనే. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఏదైనా విషయం గురించి నేను ఆలోచించేటప్పుడు బుడుంగుమని నాలో ఉన్న ప్రాక్టికల్ మ్యాన్, అదే పిఎం, రొమాంటిక్ మ్యాన్ ఆర్ఎంలు తన్నుకుంటూ బయటకొచ్చేసి ఎడాపెడా వాయిదాల పద్ధతిలో నాకు సలహాలు ఇస్తూ నన్ను వాయించేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిలో పిఎం మాటలు చేదు గుళికల్లా ఉంటే ఆర్ఎం మాటలు క్యాడ్బరీ చాక్లెట్లా తీయగా ఉంటాయి. నేనిప్పుడు బీచ్లో చూసిన ఆ అమ్మాయి అందానికి మైమర్చిపోతూ ఉంటే ఈ పిఎంఆర్ఎంలు విఠలాచార్య సినిమాల్లోని మాంత్రికుల్లా బుడుంగుమనొచ్చేశారు. బేసిక్గా పెళ్ళి కాక నీకు ఏ అమ్మాయిని చూసినా అలా మైమర్చిపోతున్నావు, కానీ ఆ అమ్మాయికి అంత సీన్ లేదు సుబ్బు, నన్ను నిరుత్సాహపరుస్తూ పిఎం అన్నాడు. ఆ పిఎం మాటలనేమి పట్టించుకోకు బాబాయ్, అమ్మాయి అప్సరస, ఇక మార్చకు నీ వరుస అన్న ఆర్ఎం ప్రాసతో నాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి, మేరా మొహబత్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, ఇక పిఎం మాట ఏం వింటాను. నేను ఫిక్స్ అయిపోయా, ఈ అమ్మాయే నాకన్నీ, నా హృదయాన్ని దోచుకున్న అందాల సుందరి. ఆగరా నాన్న, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? నీకున్న ఆ కళ్ళజోడు సైట్ సరిపోదు. అయినా ముక్కు మొహం తెలియని అమ్మాయిని ప్రేమించడం ఏమిటి? ఇంకా తను నిన్ను ప్రేమించకుండానే ఆ అమ్మాయే నాకు అన్నీ అని నువ్వు ఫిక్స్ అవడం ఏమిటి? నా ఉత్సాహం మీద నీళ్లు చల్లుతూ పిఎం మళ్ళీ మొదలెట్టాడు. నాకెందుకో పిఎం మాటలు వినిపించలేదు, వినాలని అనిపించలేదు. నా ఆలోచనల్లో నేను మునిగి ఉండగానే ఎటు వెళ్ళిందో ఏమయ్యిందో ఆ అమ్మాయి కనిపించలేదు. నా కళ్ళు టార్చ్ లైట్లా చేసుకుని చుట్టూ వెతికాను, ఎక్కడా కనిపించలేదు. నాలో గొప్ప ఆశాభంగం, నిరాశ ఆవహించాయి. ఆ అమ్మాయి నీకోసమే పుట్టింది బాబాయ్, ఇప్పటి నుండి నీకోసం ప్రతిరోజు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది చూడు, నన్ను అనునయిస్తున్నట్టుగా సపోర్ట్ చేయాలన్నట్టు అన్నాడు ఆర్ఎం. సరే సరే,
ఆర్ఎం చెప్పినట్టు ఆ అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తే అప్పుడే ఫిక్స్ అవుదు గానిలే, నీ కలల రాణి, కల్లోలం సృష్టించిన రాణి తనే అని పిఎం ది ప్రాక్టికల్ మ్యాన్ ఆర్ఎం మాటలకి అడ్డుపడుతూ అన్నాడు. పిఎం అన్న మాటలు ఈసారి నాకు సంతృప్తిగా అనిపించాయి. ఆ అమ్మాయి మళ్ళీ నాకు కనిపించాలి. నా సామిరంగా నా లైఫ్ సెటిల్ అయిపోతుందంతే. నేను ఫిక్స్ అయిపోయాను. నిన్నంతా తన కోసం బీచ్లోనే తిరిగాను. సముద్రపు ఉప్పుగాలి, బీచ్లోని ఇసుక ఒళ్ళంతా పట్టింది గాని తను కనిపించే అదృష్టం మాత్రం నాకు పట్టలేదు. ఇక తప్పదు, పొద్దున్నే చెన్నై వెళ్ళిపోవాలి. 10 గంటలకు రైలు. ఇప్పటికే ఒకరోజు ఎక్స్ట్రా లీవ్ తీసుకున్నందుకు మా మేనేజరు నోరేసుకు పడిపోయాడు. తీవ్రమైన నిరాశతో రాత్రంతా నాకు నిద్ర కూడా పట్టలేదు. ఉదయం 10 గంటలు. చెన్నై వెళ్లే ధన్బాద్ ఎక్స్ప్రెస్ ఎక్కే ముందే రిజర్వ్ చేయించుకున్న సీటు వెతుక్కుంటూ వెళ్ళి కూర్చున్నా. నా మనసు ఆలోచనలతో, రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో కిక్కిరిసిపోయి ఉంది. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి నేను ఎక్కిన రైలు బయలుదేరుతుందని అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. దేవుడా, ఓ మంచి దేవుడా, నా మనసు దోచుకున్న నా కలల రాణి ఏమైంది? దీనంగా దేవుణ్ణి ప్రార్థించాను. నా ప్రేయర్కి ఇంప్రెస్ అయ్యాడేమో. ఆ దేవుడే పంపినట్టు ఆ అమ్మాయి కనిపించింది. నా గుండె జారిపోయింది. ఊహాలోకంలో తేలిపోయింది. ఆ అమ్మాయి కనపడటం, అది కూడా నేను ఎక్కిన కోచ్లోనే అవటంతో నేను ఫిక్స్ అయిపోయా. ఆ అమ్మాయి నా కోసమే వచ్చిందని. టీటీఈతో ఏదో మాట్లాడుతోంది ఆ అమ్మాయి. తన ముఖ కవళికలను బట్టి ప్రాధేయపడుతోందని అర్థమైంది నాకు. వాళ్ల దగ్గరికెళ్ళి వారి సంభాషణ విన్నాను. ఆ అమ్మాయి రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్ బోగీలో ఎక్కింది. ఎప్పుడూ అదే రైల్లో ప్రయాణించడం వల్ల ఆ టీటీఈ నాకు బాగా తెలుసు. ఉండండి, నేను మాట్లాడతాను అని చెప్పి టీటీఈని పక్కకు తీసుకువెళ్ళాను. ఆ అమ్మాయి నాకు బాగా కావాల్సిన అమ్మాయి అని నచ్చజెప్పి నా పై బెర్త్నే తనకు ఇచ్చేటట్టు ఏర్పాటు చేశాను. తమ్ముడే పేకాటే అన్నట్టు ఎంత తెలిసిన వాడినైనా 1500 చదివించుకుంటే గాని ఒప్పుకోలేదు టీటీఈ. పిఎం ఎంత వారించినా 1500 కట్టి ఏదో సాధించిన వాడిలా గర్వంగా ఆమె వద్దకు వెళ్ళాను. చాలా థ్యాంక్స్ అండి. ఆ అమ్మాయి చాలా క్యాజువల్గా అన్నా నాకెందుకో కోటి వేళల రాగంగా వినిపించింది. మీ పేరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఆతృతగా అడిగాను నేను. నా పేరు నిధి అండి. చెన్నైలో ఉంటున్న మా అక్క డెలివరీ అని అర్జెంటుగా కబురు రావటంతో రిజర్వేషన్ కూడా చేయించుకోకుండా రైలు ఎక్కేశాను. ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పెళ్ళయిందా అని అడిగేశాను ఆత్రంగా. లేదండి, ఇంకా చదువు అవ్వాలిగా. కొంచెం ఇబ్బందిగా నెమ్మదిగా అంది నిధి. నిధి మాటలకి తనకు పెళ్లి అవ్వలేదన్న ఆనందంతో నాకు కవిత్వం పెళ్ళుబుకింది, పొంగి పొర్లింది. నిధి నా ఆశల వారధి, నా ఊహల పెన్నిది, నా ఊసుల సన్నిధి. వహ్వా వహ్వా. నా కవిత్వానికి నాకే ముచ్చటేసింది. నిధి, ఇక నీ విధి నన్ను వింతగా చూస్తూ అన్నాడు పిఎం. రైలు అనకాపల్లి దాటి తుని వచ్చింది. ప్రయాణికుల కన్నా అక్కడ అడుక్కునేవాళ్ళు ముష్టివాళ్లే ఎక్కువ ఎక్కారా అనిపించింది నాకు. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా అంటూ పాడుకుంటూ కాలుకి గుడ్డ కట్టుకున్న అవిటివాడు భోగిలో దేకుతూ అడుక్కుంటున్నాడు. జేబులో నుండి 5 రూపాయల బిళ్ళ తీసి ఆ అవిటివాడికి వేద్దామని చూస్తూ ఉండగా ఆర్ఎం ది రొమాంటిక్ మ్యాన్ టపీమని ప్రత్యక్షమయ్యాడు. మరీ 5 రూపాయలేంటి బాబాయ్, ఓ 100 వేసేయ్. పక్కన అమ్మాయింది. తనని ఇంప్రెస్ చేయాలన్నా, తను నిన్ను రిచ్ కిడ్ అనుకోవాలన్నా ఆ మాత్రం వేయాలి. ఆర్ఎం లవ్ గురు అవతారంలో బోధన చేశాడు. రిచ్ కిడ్డు గాడిద గుడ్డు అని అడుక్కునే వాళ్ళకి 100 దానమిస్తే నువ్వు స్ట్రీట్ కిడ్ అయిపోతావు రోయ్. పిఎం వార్నింగ్ ఇచ్చాడు. నేను షరామామూలే. నా రొమాంటిక్ మైండ్కి ఆర్ఎం మాటలే వినపడ్డాయి. పర్సులో నుండి స్టైల్గా 100 రూపాయలు తీసి ఆ అవిటి భిక్షగాడి బొచ్చెలో వేశాను. అవిటి భిక్షగాడు ఆనందంగా అలలుయ, ఆ ప్రభువు నిన్నెక్కడికో తీసుకుపోతాడు బాబూ అని ఆశీర్వదించి ముందుకు వెళ్ళిపోయాడు.
మిస్టర్ కర్ణాకి కజిన్ బ్రదర్ని అన్నట్టు ఫోజ్ కొట్టుకుంటూ నిధి వైపు చూశాను. మీలాగే మీ మనసు చాలా పెద్దదనుకుంటా. నన్ను చూస్తూ ముసిముసిగా నవ్వుతూ అంది. తన పొగిడిందో లేక నా భారీ పర్సనాలిటీని ఎగతాళి చేసిందో అర్థం కాక మొహమాటంగా నవ్వా. హ్యాండీక్రాఫ్ట్ కదండి, జాలితో ఇచ్చాను. నిధిని చూస్తూ అన్నాను నేను. ఒరేయ్ జఫా, హ్యాండీక్రాఫ్ట్ కాదురా, హ్యాండీక్యాప్డ్ అంటే వికలాంగులు, హ్యాండీక్రాఫ్ట్ అంటే హస్తకళలు. పిఎం తిడుతూ అన్నాడు. అదే అదే, అలవాట్లో పొరపాటు, హ్యాండీక్యాప్డ్ అని సరిదిద్దుకున్నాను. మొహం కడుక్కొని క్రాఫ్ 2-3 సార్లు దువ్వుకొని షింక్ దగ్గర నుండి చూశాను. నేను 100 రూపాయలిచ్చిన అవిటి భిక్షగాడు ఓ 10-15 మంది భిక్షగాళ్ళకి నన్ను చూపిస్తూ ఏదో చెబుతున్నాడు. 100 రూపాయలిచ్చిన నా దానగుణం గురించి, నా దయా హృదయం గురించి చెబుతున్నాడేమో అనుకుని ఆనందపడుతూ వచ్చి నిధి పక్కగా బెర్తుపై కూర్చున్నాను. అంతలోనే ఎక్కడి నుండి వచ్చాడో ఓ ముసలి భిక్షగాడు, శంకరా నాద శరీరాపరా అని కీచుగొంతుతో పాడుతూ నా వద్దకు వచ్చాడు. బావయ్యా ధర్మం అంటూ చేయి చాచాడు. ముందే 100 ఇవ్వటంతో ఈసారి 5 రూపాయల బిళ్ళే ఇచ్చాను. కీచుగొంతు భిక్షగాడు 5 రూపాయల బిళ్ళను ఒక చేతితో సంచిలో వేసుకుని ఇంకో చేయిని సాచాడు. ఇదేంట్రా, వీడు డబ్బులేసినా మళ్ళీ అడుగుతున్నాడు అనుకుంటూ ఇంకో రూపాయి బిళ్ళ ఇచ్చాను. అది కూడా సంచిలో వేసుకుని మళ్ళీ నన్ను ధర్మం బావయ్యా అని అడిగాడు. ఇచ్చానుగా వెళ్ళు అని కసురుకున్నాను. అయినా ఆ భిక్షగాడు కదల్లేదు. శంకరా శంకరా అంటూ కీచుగొంతుతో ఇంకా బిగ్గరగా పాడటం మొదలుపెట్టాడు. అప్పుడు అర్థమైంది నాకు, వీడు శంకరా శంకరా అనట్లేదు, వందరా వందరా అని అంటున్నాడని. వందిస్తే గాని కదిలేటట్టు లేడు. అంతలోనే ఎక్కడి నుండి ఊడిపడిందో కాని ఓ బొడ్డోడిని చంకలో వేసుకుని, ధర్మప్రభువులు బాబు, బొడ్డోడికి పాలు కావాలి, 100 ఇవ్వు బాబు అంటూ చేయి చాచింది. ఇంతలోనే క్యూ కేక అంటూ పాట పాడుకుంటూ చింపిరి జుట్టు పిల్ల ఆ పాటకి డ్యాన్స్ వేసుకుంటూ నోటికి ఎర్ర స్పాంజీ అంటించుకున్న బాల హనుమంతుడు వేషధారి ఇలా దగ్గర ఓ 10 మంది దాకా నా బెర్తు దగ్గరే ఆగిపోయారు. ఎవరూ ముందుకి కదలట్లేదు. అందరూ వందేస్తావా చస్తావా అన్నట్టు చూస్తున్నారు. కొంతమంది అయితే వాడికి వేశావుగా మాకు వేయటానికేంటని దబాయిస్తున్నారు. నాకు పిచ్చెక్కినట్టయింది. పక్కనే నిధి ఉందని ఎంత హుందాకా నటిద్దామన్నా కుదరట్లేదు. అదేదో సినిమాలో బ్రహ్మీది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిస్థితిలా తయారైంది నా పరిస్థితి. ఈ టీటీ ఎక్కడికి పోయాడో, ఈ ముష్టి వాళ్ళందరినీ రైలులో ఎలా ఎక్కనిచ్చాడు? నాకు అసహనం పెరిగిపోతోంది. వీళ్లంతా సరిపోరన్నట్టు సీన్లోకి హిజ్రాలు కూడా ఎంటర్ అయ్యారు. అచ్చం మహేష్ బాబులా ఉన్నావు బాయోయ్, మాకు డబ్బులేస్తే ఈ పిల్లలాంటి పిల్లే పెళ్ళాంగా దొరుకుతుంది. నిధిని చూపిస్తూ నా బొగ్గ గిచ్చుతూ అంది ఓ హిజ్రా. అబ్బా, నా వీక్నెస్ మీద కొట్టింది అనుకున్నాను. అప్పటికే చాలామందికి ఎంతో కొంత చదివించినా ఎవరూ కదలట్లేదు. ఏమిటి మాస్టారు ఈ న్యూసెన్స్? వీళ్ళందరినీ మీరు ఎంటర్టైన్ చేయడం వల్లే. పక్క నుండి ఎవరో అరుస్తున్నారు. సరిగా అప్పుడే నన్ను పాలించక నడిచి వచ్చితవా దేవా అన్నట్టు టీటీఈ ప్రత్యక్షమయ్యాడు. కానీ లేకపోతే ఖచ్చితంగా నేను వాళ్లల్లో కలిసిపోవాల్సి వచ్చేది. సామర్లకోట స్టేషన్లో తునిలో ఎక్కిన ముష్టి వాళ్లంతా ఈ రైలు దిగి ఇంకో రైల్లోకి పరిగెత్తారు. కాలుకి ఉన్న గుడ్డ పీకేసి నేను మొదట 100 ఇచ్చిన అవిటివాడు కూడా పరుగు తీశాడు. నా 100 కాన్సెప్ట్ కాస్త నా బొంద కాన్సెప్ట్లా అయినందుకు పిచ్చెక్కింది నాకు. అంతలోకే వచ్చేశాడు ఆర్ఎం. తక్కువ టైం ఉంది బాబాయ్, అమ్మాయిని ఫ్లాట్ చేసేయి అంటూ. మధ్యాహ్నం లంచ్, కావలసిన వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొంటూ ఆ అమ్మాయిని పైసా ఖర్చు పెట్టనివ్వకుండా మొత్తం సమర్పించుకుంటూ మధ్యలో నా గురించి గొప్పలు చెప్పుకుంటూ డిన్నర్ టైం దాకా తీసుకొచ్చేశాను.
డిన్నర్ అయ్యాక ఇక ఐ లవ్ యూ చెప్పేయాలి. ఎంత చేశానుగా, తప్పకుండా ఒప్పుకుంటుంది అనుకుంటూ ఉండగా, ఇక పడుకుంటానండి, చాలా నిద్రొస్తోంది అంటూ నా పై బెర్త్ ఎక్కి పడుకుండిపోయింది నిధి. ఇక చేసేది లేక నేను కూడా క్రింది బెర్తులో అలా వాలాను. అస్సలు నిద్ర పట్టలేదు. నాకు కళ్ళ ముందు నిధే కనిపిస్తోంది. గంటైనా నిద్ర పట్టకపోయేసరికి లేచి నిధి పడుకున్న బెర్త్ వైపు చూశాను. నిధి నన్నే చూస్తోంది. తను కూడా పడుకోలేదనుకుంటా. ఏమిటండి, పడుకోలేదా? నిధిని చూస్తూ అడిగాను. లేదండి, మీరు పడుకోనిస్తేగా, కొంటెగా చూస్తూ అంది నిధి. నేనా? ఆశ్చర్యంగా అడిగాను నేను. అవును మరి, కనులు మూసినా నీవాయే, కనులు తెరిచినా నీవాయే. మీ మంచితనం, అపర దానగుణం నన్ను ఆకట్టుకున్నాయి. అన్నిటికీ మించి మీ హ్యాండ్సమ్ పర్సనాలిటీకి నేను ఫిదా అయిపోయాను. ఐ లవ్ యూ సుబ్బు, ప్లీజ్ మ్యారీ మీ. నిధి మాటలు నాకు కల నిజమా అనిపించింది. యురేకా తక్కా మీకా, దొరికింది గర్ల్ ఫ్రెండు అంటూ డ్యాన్స్ చేయాలనిపించింది. ఐ టు లవ్ యూ నిధి, రా నా బాహుబందీలో చేరిపో, నా కౌగిలింతలో కరిగిపో, గివ్ మీ ఏ ఫ్రెంచ్ కిస్ డార్లింగ్. నిధి నాకు ఫ్రెంచ్ కిస్ ఇవ్వటానికి ముందుకు వంగింది. అంతలోనే రైలు సడన్ బ్రేక్ వేసినట్టు ఆగటంతో బెర్త్ మీద నుండి కిందకు పడ్డాను. అప్పుడు కానీ అర్థం కాలేదు నాకు, నేను ఊహాలోకంలో విహరిస్తున్నాను అని. నిధి నన్ను ప్రపోజ్ చేయటం, ఫ్రెంచ్ కిస్, ఇవన్నీ కళ అని. ఛీ, మొద్దు నిద్ర. నన్ను నేనే తిట్టుకున్నాను. రైలు అంతా ఏదో కలకలంగా ఉంది. రాత్రి బోగీలో చాలా చోట్ల దొంగతనం జరిగిందని, దొంగలించిన వాటితో చైన్ లాగి పారిపోయాడని అనుకుంటున్నారు. నేను వెంటనే నిధి బెర్త్ వైపు చూశాను. నిధి లేదు. అక్కడ చుట్టుపక్కలంతా వెతికాను. ఎక్కడా నిధి కనపడలేదు. తన బ్యాగ్ కూడా లేదు. ఏమైంది? నా ఎడమ కన్ను విపరీతంగా అదిరింది. ఎవరో కుర్రాడు టీటీఈని నా బెర్త్ దగ్గరకు తీసుకొచ్చి, ఈయనతో ఉన్న అమ్మాయేనండి, చివరి బెర్త్లో అమ్మమ్మగారి కాసుల పేరు లాగేసి, రైలు చైన్ లాగేసి దూకేసి వెళ్ళిపోయింది అని అన్నాడు. నాకు మతిపోయినట్టయింది. వెంటనే నా పర్సు, చేతికి వాచి, మెడలో బంగారు గొలుసు కోసం చూసుకున్నా. ఏమీ లేవు. అన్నీ హుష్ఫటాక్. పడుకునే ముందు నిధి బ్యాగ్ని పై బెర్త్లో పెడుతూ, ఏమిటండి ఇంత తేలికగా ఉంది అంటే, నావన్నీ లైట్ వెయిట్ డ్రెస్లండి అంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ బ్యాగ్ హెవీ వెయిట్ అయిపోయి ఉంటుంది. నిధి హతవిధి. నాకు ఏడుపొక్కటే తక్కువ. ఏమయ్యా, అమ్మాయి నీకు బాగా తెలిసిన అమ్మాయి అన్నావు అంటే దొంగతనంలో నీకు వాటా ఉందా? టీటీఈ నిలదీశాడు నన్ను. ఆ మాట వినటంతోనే ప్రయాణీకులంతా నా మీద పడ్డారు. అందరికీ నచ్చ చెప్పుకుని, ప్రాధేయపడి, అడుక్కొని, నన్ను నమ్మమని కాళ్ళు వేళ్ళు పట్టుకుని రైలులో నుండి బయటపడేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. చేతిలో చిల్లిగవ్వలేదు. కాళ్ళు ఈడ్చుకుంటూ మేం ముగ్గురం, అదే నేను, పిఎం, ఆర్ఎం, రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఈసారి కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్ వినపడింది. కానీ దాని అర్థమే నాకు వింతగా బోధపడింది. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే, వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే. నన్ను దోచుకొందువటే కామెడీ కథ సమాప్తమండి. వంశీ కంఠస్ఫూర్తి గారు శ్రీకంఠస్ఫూర్తి గారి అబ్బాయి అండి. వీరి రచనలు, కార్టూన్లు ఆంధ్రప్రభ, స్వాతి, ఆంధ్రజ్యోతి పత్రికలలో ప్రచురింపబడ్డాయండి. కవితమ్మ వినిపించిన ఈ నన్ను దోచుకొందువటే కామెడీ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మన ఛానల్ను ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి. నమస్కారం.